ప్రీవియస్గా మనం భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం యొక్క గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి. సో ఈరోజు క్లాస్లో ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్కి మరియు ఇతర బ్యాంకుల మధ్య అనుసంధానాన్ని వివరించండి. అంటే వీటి మధ్య గల అనుసంధానం మనం ఎలా ఉంది అన్నది మనం ఈ యొక్క చాప్టర్లో మనం తెలుసుకుందామండి. సో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో అతి ముఖ్యమైన విధి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు ఈ యొక్క పర్యవేక్షణ మనం చెప్పచ్చండి. అంటే ఈ యొక్క ఎకనామిక్ కంట్రోలింగ్ అండ్ సూపర్విజన్ మెయిన్ ఫంక్షన్స్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని మనం చెప్పచ్చండి. అంటే భారత ఆర్థిక వ్యవస్థలోకి ఏం వస్తాయంటే మనకి వాణిజ్య బ్యాంకులు, అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అలాగే స్థానిక బ్యాంకులు, అలాగే సహకార బ్యాంకులు, అలాగే ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు మొదలగునవి దీంట్లో ఇంక్లూడ్ ఇమిడి ఉంటాయని మనం చెప్పచ్చండి. సో మనకి ఈ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనల నుండి ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్కి భారత బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణ శక్తులను పొందిందని మనం చెప్పచ్చండి. సో ఆర్బీఐ డివైర్స్ ఇన్ రెగ్యులేటింగ్ పవర్స్ ఫర్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫ్రమ్ ద ప్రొవిజన్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో ఇంకా అలాగే ఈ యొక్క చట్టానికి ఏ యొక్క ఇతర విధి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ యొక్క సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ఈ అధికారం కల్పించబడిందని మనం చెప్పచ్చండి. అయితే ఈ విధి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే వినియోగదారుని ప్రయోజనాన్ని కాపాడడం, అలాగే బ్యాంకింగ్ మరియు దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క బాధ్యత వ్యవస్థను పటిష్టం చేయడం అని మనం చెప్పచ్చండి. అయితే 1990వ దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ మరియు బ్యాంకింగ్ సంస్కరణలు సరళీకరణ తర్వాత బ్యాంకింగ్ యొక్క పర్యవేక్షణ విధుల వ్యాప్తి పెరిగిందండి. ఇప్పుడు 90స్కి వచ్చేటికి లిబరేషన్ అంటామండి మనం. సో అప్పుడు వచ్చేప్పటికి ఈ యొక్క 1990s సెంచరీలో దశకంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు బ్యాంకింగ్ రిఫార్మేషన్స్ అనేవి బాగా అలాగే ఈ యొక్క ఎందువల్ల వచ్చింది అంటే వీటిని లిబరేషన్ సరళీకరణ వల్ల ఈ యొక్క మార్పులు అనేవి అవసరం వల్ల బ్యాంక్ యొక్క పర్యవేక్షణ యొక్క విధుల వ్యాప్తి పెరిగిందని మనం చెప్పచ్చండి. అయితే దీని పర్యవేక్షణ సమర్థంగా నిర్వహించేందుకు 1994 సంవత్సరంలో ఆర్థిక పర్యవేక్షణ బోర్డు ఏర్పడింది. అప్పటి నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ పర్యవేక్షణ కార్యకలాపాలు వెనుక ఈ బోర్డు ప్రధాన మార్గదర్శకంగా ఒక శక్తిగా పెంపొందిస్తుందని మనం చెప్పచ్చండి. సో ఎప్పుడైతే రిఫార్మేషన్స్ వచ్చినాయో అంటే ఎప్పుడు వచ్చిన రిఫార్మేషన్స్ అనేవి 1990స్లో ఈ యొక్క బ్యాంకింగ్ చట్టంలో కొన్ని రిఫార్మేషన్స్ అనేవి వచ్చినాయి. ఆ రిఫార్మేషన్స్ అనేవి సరైన విధంగా బ్యాంకింగ్ విధులను నిర్వహించడం కోసం 1994 సంవత్సరంలో ఆర్థిక పర్యవేక్షక బోర్డు ఒకటి ఏర్పడిందండి. ఏం బోర్డు అండి? ఆర్థిక పర్యవేక్షక బోర్డు అనేది ఒకటి ఏర్పడింది. ఇప్పుడు 1934లో ఒక బోర్డు అనేది ఏర్పడింది. సో ఆ బోర్డు ద్వారా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఆర్బీఐ అనేది పర్యవేక్షక కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ అన్నిటిని కూడా నిర్వహించడం కోసం కొన్ని శాఖల కింద డివైడ్ చేయడం జరిగిందండి. అంటే ఈ యొక్క సూపర్విజన్ చేయడం కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి అరేంజ్ చేస్తుంది. వాటిలో మనం చూసుకున్నప్పటికీ ఫర్దర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సూపర్విజన్ ఫంక్షన్స్. కొన్ని విధులన్నీ ఉంచడం కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తుంది. వాటిలో మనం ఫస్ట్ చూసుకున్నప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ DBOD forms regulations from
కమర్షియల్ బ్యాంక్స్. అంటే బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాలు మరియు అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ డిబిఓడి వాణిజ్య బ్యాంకుల యొక్క నియంత్రణకు నిబంధనలకు ఏర్పాటు చేసిందని మనం చెప్పచ్చండి. అలాగే రెండోది వచ్చేవాడికి డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సూపర్విజన్స్ డిబిఎస్ అండర్టేక్స్ సూపర్విజన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ద లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే బ్యాంకింగ్ పర్యవేక్షణ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సూపర్విజన్స్ వాణిజ్య బ్యాంకుల స్థానిక ప్రవేశ బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల యొక్క పర్యవేక్షణ విధులను చేపడుతుందని మనం చెప్పచ్చు. ఏ బ్యాంకు? డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సూపర్విజన్. అలాగే మూడోది వచ్చరికి డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్స్ డిఎన్బిఎస్ రెగ్యులేటింగ్ అండ్ సూపర్విజన్స్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిఎస్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్స్ నాన్ బ్యాంకింగ్ పర్యవేక్షణ శాఖ బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల యొక్క నిబంధనలను పర్యవేక్షిస్తూ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చరికి అర్బన్ బ్యాంక్ డిపార్ట్మెంట్స్ రెగ్యులేటింగ్ ద సూపర్విజన్ ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఇది వచ్చి అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకుల నిబంధనలను పర్యవేక్షిస్తూ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి రెగ్యులేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బిఎస్ అండ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ డోన్ బై రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఆర్పిసిడి విల్ ద సూపర్విజన్స్ ఆఫ్ ద దోస్ కమ్స్ నాబోర్డ్. సో ఇది రెగ్యులేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బిఎస్ గ్రామీణ ప్రణాళిక రుణశాఖ రూరల్ ప్లానింగ్ క్రెడిట్ డిపార్ట్మెంట్ గ్రామీణ సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నియంత్రణ పర్యవేక్షణ అనేది నాబోర్డు ద్వారా ఈ యొక్క నిర్వహణ అంతా కూడా నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే లైసెన్సింగ్లో ఈ యొక్క ఆవశ్యకతను కూడా పెంచడం అండి. అంటే భారతదేశంలోని లేదా విదేశాల్లో భారతదేశ వాణిజ్య బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించాలంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి తప్పనిసరిగా లైసెన్స్ అన్నది పొందాలండి. టు ఏ బిజినెస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా వెదర్ ఇట్స్ ఇండియా ఆర్ ఫారెన్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ ఈజ్ రిక్వైర్డ్. కంపల్సరీగా ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర లైసెన్స్ అన్నది తీసుకోవాలి. అలాగే ప్రస్తుతం 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఒక శాఖను ప్రారంభించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి లైసెన్స్ పొందాల్సిన అవసరం అయితే లేదండి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏ బ్రాంచ్ అయినా స్థాపించాలంటే అక్కడ బ్యాంక్ సమయం బ్రాంచ్ అయినా స్థాపించాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అక్కడ బ్యాంక్ అనేది స్థాపించవచ్చు. సో ఇలాంటి ఆ యొక్క పర్యవేక్షణలో ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకుని ఈ యొక్క ఇతర బ్యాంకుల మీద ఇంటర్ఫేసింగ్ అన్నది ఆర్బీఐ యొక్క ఇంటర్ఫేస్ అన్నది ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క పర్యవేక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. సో థ్యాంక్ యూ.